సర్వోన్నతుడు అయిన నా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఇంతవరకు మనను నడిపిస్తున్నాడు. సమస్త మహిమ ఆయనకే చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క చక్కని సమయంలో మరి ద సిరీస్ ఆన్ బిబ్లికల్ ఫెస్టివల్స్, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మరి పండుగలు, దేవుని పండుగలు, ఆ పండుగల గురించి మనము ధ్యానిస్తున్నాం. 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగల నుండి 4 పండుగలను మనము ముగించుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. మరి దేవుడు అనేక విషయాలను మనకు నేర్పించాడు, వినిపించాడు. ఆత్మీయమైన లోతులో మనము అనేక విషయాలను మనము నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము మరొక పండుగ గురించి ధ్యానించబోతున్నాం. దానికంటే ముందు ఆ 4 పండుగల గురించి నేను ఒక్కసారి వివరిస్తాను. మొట్టమొదటిగా పస్కా పండుగ. క్రీస్తు మరి ఆయన క్రూసిఫికేషన్, ఆయన శిలువ మరణము గురించి మనము ధ్యానించాము. పులియని రొట్టెల పండుగ. నీలో పులియనితనం ఉండొద్దు, నీ రక్షణను నీవు కాపాడుకోవాలి అని దేవుడు మనతోని మాట్లాడాడు. అదేవిధంగా ప్రథమ ఫలముల పండుగ. మొట్టమొదటిగా ఆ ఒక ఫలముల నుండి, ఆ పంటల నుండి దేవునికి మనము చెల్లించాలి. మరి జీసస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ కదా. పునరుద్ధానుడైన నా ప్రభు గురించి మనము ధ్యానించాం. ఆయన ప్రథమ ఫలముగా మనము ధ్యానించాం. అదేవిధంగా పెంతెకోస్తు పండుగ. మరి శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందుకున్నారు. ఆ పెంతెకోస్తు దినమున, ఆ 50వ దినమున అనేక అన్య భాషలను వాళ్ళు పొందుకొని కృతజ్ఞత జీవితము కలిగి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. కృత నిబంధనలనేమో అన్య భాషలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పాత నిబంధనలనేమో కోతకాల పండుగను, కృతజ్ఞత పండుగలను వాళ్ళు చేసుకున్నారు ఆన్ 58th డే. 4 పండుగలలో మనము క్రీస్తును మనము చూసాం. ఇవన్నీ ఛాయలే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదని మనము తరచుగా మనము ధ్యానించుతూ మనము వచ్చాం. మరి ఈరోజు మనము చూసుకునే పండుగ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ. ఏం పండుగ? బూరల పండుగ. రోష్ హషానా, హీబ్రూలో రోష్ హషానా అని అంటారు. మరి ఈ యొక్క ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ, ఈ యొక్క పండుగ గురించి ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం. లెవిటికస్ 23rd చాప్టర్, లేవ్యకాండం 23వ అధ్యాయము 23 నుండి 3 వచనాలు, 25 వచనాలను మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ దేవుడైన యెహోవా మోషే గారితో మాట్లాడుతున్నాడు. మోషే గారికి చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మొదటి పండుగ నుండి వాళ్ళు ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత అనేక విషయాలు మోషే గారికి ఇన్స్ట్రక్ట్ చేశాడు దేవుడైన యెహోవా. ద సేమ్ వే ప్రతి పండుగలో కూడా దేవుడు చెప్పినట్లు, దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు అక్కడ మోషే గారు నడుస్తున్నారు. ఇక్కడ బూరల పండుగ దగ్గరకు రాగానే ఈ యొక్క దానికంటే ముందు 50 రోజుల పాటు 4 పండుగలు జరిగాయి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 50 days ఈ యొక్క 4 పండుగలను మనం చూస్తాం. ఆఫ్టర్ దాట్ కొన్ని రోజుల తర్వాత 7వ నెలలో ఈ యొక్క బూరల పండుగను జరుపుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలు సిద్ధపడ్డారు. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ తర్వాత కొన్ని డేస్, కొన్ని నెలల తర్వాత ఈ యొక్క పండుగను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 7వ నెలలో మొదటి దినమున, 7వ నెలలో మొదటి రోజు, అది విశ్రాంతి దినముగా దేవుడు సెలవిచ్చాడు మోషే గారికి.
అది విశ్రాంతి దినముగా ప్రకటించు, జ్ఞాపకము చేసుకో అని మోషే గారికి సెలవిచ్చినట్లు మరి మొదటి రోజు 7వ నెలలో వాళ్ళు ఈ యొక్క రోష్ హషానా అనే ఈ యొక్క పండుగను, బూరల పండుగ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ శృంగ ధ్వని స్వరము అక్కడ మనము చూస్తున్నాం. ఆ వినిపియగానే, ఆ ఒక శబ్దము వినిపియగానే వాళ్ళందరూ పరిశుద్ధ సంఘముగా అందరూ ఆలయానికి రావాలి, అందరూ కూడి దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడైన యెహోవా అక్కడ వాళ్ళతోని సెలవిచ్చాడు. అదే ప్రకారము వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ శృంగ ధ్వని స్వరము వినగానే వాళ్ళందరూ ఏకముగా పరిశుద్ధ ఆలయానికి వచ్చారు. ఏ రోజు? 7వ నెలలో మొదటి దినము. గుర్తుపెట్టుకోండి, 7వ నెలలో మొదటి దినము ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూడండి, ఆ కాలంలో నేను చెప్పాను, బబులోను చెర తర్వాత వాళ్ళు విడిపింపబడిన తర్వాత వాళ్ళు రిలీజియస్ క్యాలెండర్ని పక్కకు పెట్టేసి సివిల్ క్యాలెండర్ని వాళ్ళు ప్రారంభించారు. ఆ క్యాలెండర్ని వాళ్ళు ఫాలో అయ్యారు. అదేవిధంగా మనము చూసినట్లయితే ఆ పండుగను వాళ్ళు సెప్టెంబర్ 22 ఈ ఇయర్లో సెప్టెంబర్ 22 రోజున వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అనగా లాస్ట్ మంత్ బూరల పండుగను వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. చూడండి, ఈ యొక్క సివిల్ క్యాలెండర్ ప్రకారము మనము చూసినట్లయితే హీబ్రూ భాషలో తిషేరి అని ఈ యొక్క మరి నెలను మనము చూస్తాం. చూడండి, ఈ నెలలో వాళ్ళు 7వ నెలలో మొదటి రోజు న్యూ ఇయర్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి. మనకి ఏ రోజు న్యూ ఇయర్? January 1st. కానీ వాళ్ళకు మాత్రం 7వ నెలలో మొదటి రోజు, 7వ నెలలో మొదటి రోజుగా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూడండి నా ప్రియ సంగమా, ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకునే సమయానికి వాళ్ళందరూ ఏకముగా కూడి దేవుని ఆలయానికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ పండుగను చేసుకునే సమయానికి ఎవ్వరు ఏ పనులు చేయొద్దు, ఏ వర్క్ చేయొద్దు. ఆ పనులన్నీ పక్కకు పెట్టి దేవుని ఆలయానికి రావాలి, దేవుని స్తుతించడానికి రావాలి, ఆయనను స్తుతించడానికి రావాలి. అదే దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. అదే ఆయన మోషే గారికి ఇన్స్ట్రక్ట్ చేశాడు. సేమ్ అదే ప్రకారము అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ శృంగ ధ్వని శబ్దము వినగానే వాళ్ళందరూ ఏకముగా పరిశుద్ధ ఆలయానికి కూడి వచ్చి వాళ్ళు చేసే జాబ్స్, వర్క్స్ అవన్నీ పక్కకు పెట్టి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుని ఆలయానికి వచ్చారు. యెహోవాకు హోమము చేస్తున్నారు, అర్పిస్తున్నారు. అదే ప్రకారం ఎన్నో అర్పణలు కూడా వాళ్ళు అర్పించారండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మోషే గారికి మరి 10 ఆజ్ఞల పలకలను దేవుడు దయచేశాడు. 10 ఆజ్ఞల పలకలను దేవుడు దయచేశాడు. ఆ పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి వాళ్ళు మరి మోషే గారు వెళ్ళినప్పుడు ఆయన దేవునితోని మాట్లాడాడు. ఆ శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దము వినిచుండగా, ఆ బూర శబ్దము వినిచుండగా ప్రజలందరూ వణికిపోయారు, భయపడిపోయారు. దేవుని స్వరము. చూడండి నా ప్రియ సంగమా, నిర్గమకాండం 19వ అధ్యాయము 16 నుండి మనము చదువుకుందాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా. చూడండి, బూర యొక్క మహాధ్వని కలగగా పాలములోని ప్రజలందరూ వణికిరి. పాలములోని ప్రజలందరూ వణికారు. ఆ బూర స్వరము వినగానే, ఆ శబ్దము వినగానే. చూడండి, అదేవిధంగా 17 దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువ నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూపము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. చూడండి,
బిగ్గరగా మోగెను. ఏంటిది? ఆ బూర శబ్దము. ఆయన పర్వతం మీదకి ఎక్కుతున్నాడు, ప్రజలనందరినీ జరిపేశాడు. ఆ శబ్దము వినుచుండగా ప్రజలు వణికిపోయారు, భయపడిపోయారు. చూడండి, వాళ్ళనందరినీ జరిపేసి మరి మోషే గారు సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. అది మండుతున్నదండి, అగ్ని వలె ఆ పర్వతం మీద. చూడండి, అదంతా కమ్ముకున్నది. మోషే గారు అక్కడికి వెళ్ళి ఆ ఒక్క బూర ధ్వని బిగ్గరగా ఆయన ఆ స్వరమును కూడా ఆయన కూడా వింటున్నాడు. హీ స్టార్టెడ్ టాకింగ్ విత్ గాడ్. దేవుడు మోషే గారితోని మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ స్వరము, దేవుని స్వరము చాలా చక్కగా ఉంటుంది కదా, చాలా చక్కగా ఉంటుంది. మోషే గారు మాట్లాడుతున్నారు. ఆ కొండ మొత్తము కమ్ముకున్నది, ఆయన ఉండే ప్లేస్ మొత్తము కమ్ముకుంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, ఆ శృంగ ధ్వని స్వరము నీవు కూడా వినాలి. హల్లెలూయా, నీవు కూడా వినాలి. దేవుడు నీతోని మాట్లాడాలి, దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నీ హృదయాన్ని దర్శించాలి. అయ్యా నాతోని మాట్లాడండి, అయ్యా నన్ను దర్శించండి. ఆ కాలమున మోషే గారితోని నువ్వు మాట్లాడావు, ఈ సమయంలో నాతోని మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ మాటల చేత నన్ను ఒక్కసారి పలకరించయ్యా, ఆదరించయ్యా. అయ్యా నా జీవితంలో ఆదరణ లేదు, నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, అనరాని మాటలు అంటున్నారు నన్ను. అయ్యా నీ మాటలు నన్ను బలపరుస్తాయి, నీ మాటలు నన్ను ఎంకరేజ్ చేస్తాయి, నీ మాటలు నన్ను నిలబెడతాయి, నీ మాటల ద్వారా నాకు ప్రేమ కలుగుతుందయ్యా అని విశ్వాసముతోని మనము నమ్మాలి. దేవుని ఎదుట, దేవుని ఆలయానికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతోని మాట్లాడతాడు. ప్రభు నిన్ను దర్శిస్తాడు. అవును, నాతోని మాట్లాడండి, నన్ను దర్శించండి అని నమ్మిన వారందరితోని దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. చూడండి, శృంగ ధ్వని స్వరము అక్కడ వాళ్ళు కూడా విన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వినగానే అక్కడ దేవుని ఆలయంలోకి వచ్చేసారు. పరిశుద్ధ సంఘముగా వాళ్ళందరూ కూడుకొని యెహోవాకు హోమం వేస్తున్నారు. చూడండి నా ప్రియ సంఘమా, ఈ యొక్క 7వ నెలలో మొదటి రోజు ఈ యొక్క పండుగను ప్రారంభం చేశారు. ఈ పండుగ 10 రోజుల పాటు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. 10 రోజుల పాటు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. 9 రోజులు ఈ పండుగను చేసుకున్న తర్వాత ఆన్ 10th డే ప్రాయశ్చిత్తం దినము పండుగ. రిపెంటెన్స్ అనగా ఇదంతా పశ్చాత్తాపము. దేవుని ఆలయంలో వచ్చి వాళ్ళు రిపెంటెన్స్ కోరుతున్నారు, ఫర్గివ్నెస్ కోరుతున్నారు. అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని ఆలయం ఎదుట దే స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడ్. చూడండి నా ప్రియ సంగమా, దేవుని ఆలయానికి నిన్ను కూడా మీరు దేవుడు నడిపించాడు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అంశాలు మనం ఆయన ఎదుట పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కన్నీటి ప్రార్థనలు. దేవుడి సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరము నేను వినాలి, నీవు నాతో మాట్లాడు అని మీరు కూడా ఆశపడి ఆయన వైపు చూస్తూ అయ్యా నాతో మాట్లాడండి అని నమ్మాలి. అప్పుడు దేవుడు కంపల్సరీ మీ హృదయాన్ని కూడా దేవుడు దర్శిస్తాడు. చూడండి నా ప్రియ సంగమా, ఈ యొక్క మరి బూరల పండుగ, షోఫార్, దీన్ని షోఫార్ అని అంటారు. ఇది చాలా మంచి ఇన్స్ట్రుమెంట్, చాలా చక్కని ఇన్స్ట్రుమెంట్. 100 నోట్స్ ఉంటాయి. కొమ్ము, ఈ కొమ్ముతోని ఈ యొక్క షోఫార్ని తయారు చేస్తారు. అది చిన్నగా ఉంటుంది, అది పొడువుగా కూడా ఉంటుంది. దీంతో మరి అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఊదేవారు. ఏదైనా సంభవించే సమయానికి, శాంతికి, అదేవిధంగా శత్రువులు వచ్చే సమయానికి వాళ్ళు కొన్ని సైన్స్ ప్రజలకు ఈ బూర ద్వారా ఇచ్చేవారు. చూడండి నా ప్రియ సంగమా, మరి దేవుడు చెప్పిన ప్రకారము
మోషే గారు నడుస్తున్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలను కూడా నడిపిస్తున్నాడు. వాళ్ళు ఎన్నో అర్పణలను కూడా దేవుని ఆలయంలో వాళ్ళు అర్పించారు. ఎన్నో ఆఫరింగ్ కూడా దేవుని మందిరంలో వాళ్ళు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 29th చాప్టర్ మనం ఇక్కడ చూసుకుందాం. 7వ నెల మొదటి దినమున మొదటి తేదీన 3 నుంచి చదవండి. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, చూడండి ఏమేమి అర్పిస్తున్నారు చూడండి, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణమును గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. చూడండి, ఎన్నో అర్పణలు కదా. ఈ ఫీస్ట్ రోజు, ఈ పండుగ రోజు, ఈ యొక్క బూరల పండుగ రోజు అక్కడ ఎన్నో అర్పణలు ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. ఏ రోజు? అమావాస్య సమయానికి కదా. ఆ ఫుల్ మూన్ డే అమావాస్య. ఆ కాలంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈ యొక్క సాంప్రదాయాలు పున్నమి నాడు అమావాస్య ఇవన్నీ పండుగలేనండి. వాళ్ళు దహన బలులు అర్పించేవారు, సాక్రిఫైస్ చేసేవారు. అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు, అనేక సిద్ధాంతాలు మరి వాళ్ళు పాటిస్తూ యెహోవా మందిరంలో వాళ్ళు సాక్రిఫైస్ చేసేవారు, ఆఫర్ చేసేవారు. కానీ ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే అవన్నీ ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. అవన్నీ ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చాలా చక్కగా ప్రభువు మరి మనతోని మాట్లాడాడండి. నిజమే, ఇవన్నీ ఛాయలే, దేవుడు కొట్టేశాడు కదా. నిజస్వరూపం ఆయన రక్తము ద్వారా మనము కడగబడ్డాము. ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, మన పాపాలన్నీ కడగబడ్డాయి. కాబట్టి క్రీస్తు ద్వారానే నిజ స్వరూపముగా మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, ఇక్కడ మరి యొక్క మరి శృంగ ధ్వని స్వరము ఎన్నో విధాలుగా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఈ స్వరమును వింటారు. వాళ్ళకి ఎన్నో సైన్స్ మరి ఇక్కడ మనము చూస్తాం. ఎన్నో అనగా ఒక స్వరము వాళ్ళకు బిగ్గరగా ఊదగానే వాళ్ళకు ఒక సైన్ కనిపిస్తుంది, లేదా 3 సార్లు ఊదగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఇదా, లేదా 7 సార్లు 9 సార్లు. చూడండి, మొట్టమొదటిగా మనము చూసుకుందాం. ఇక్కడ ఈ యొక్క షోన్ఫార్ ఈ ఒక స్వరము బిగ్గరగా ఊదగానే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారనంటే, దీన్ని హీబ్రూ భాషలో టెకియా అని అంటారు. బిగ్గరగా కంటిన్యూస్గా ఊదుతారు. ఊదగానే, బ్లో చేయగానే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంత క్షేమముగా ఉన్నది, పీస్గా ఉన్నది, శాంతిగా ఉన్నది అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా మరి 3 సార్లు ఈ యొక్క శృంగధ్వని స్వరము వినగానే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారంటే అందరూ ఏకముగా కూడి దేవుని ఆలయానికి రావాలి, అందరూ ఏకముగా కూడి దేవుని ఆలయానికి రావాలి. షెవరిం అని హీబ్రూ భాషలో మనం వింటాము. అదేవిధంగా తరువా అని మనము గమనించినట్లయితే ప్రిపేర్ ఫర్ ద బ్యాటిల్. ఇది ఎన్నిసార్లు అంటే 9 సార్లు ఊదుతారు. మొట్టమొదటిగా టెకియా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పీస్గా ఉన్నది. కంటిన్యూస్గా బ్లో చేస్తే, ఆ ఒక బూర కంటిన్యూస్గా బ్లో చేస్తే అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తారనంటే, ఏం గమనిస్తారంటే, ఆహా శాంతిగా ఉన్నది మా దేశంలో, మా పట్టణంలో.
ఏ ప్రమాదము లేదు అని అక్కడ ప్రజలు అనుకుంటారు. రెండవదిగా షెవ్రిం అనగానే 3 సార్లు ఊదగానే సంఘానికి బయలుదేరి వెళ్ళిపోదాం, దేవుని ఆలయానికి బయలుదేరి వెళ్ళిపోదాం, దేవునికి హోమం వేద్దాం అని పరిగెడుతూ దేవుని ఆలయానికి వస్తారండి. ఫెలోషిప్గా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా తెరువా అనంటే ప్రిపేర్ ఫర్ ద బ్యాటిల్. 9 సార్లు ఊదగానే వాళ్ళు అనుకుంటారు ఎవరు శత్రులు రాబోతున్నారు, కాబట్టి ఈ సమయంలో మనము సిద్ధపడి ఉండాలి అని దే వర్ ఆల్ ప్రిపేర్ అవుతారండి. చూడండి, ఇన్ని రకాలుగా ఈ యొక్క షోఫర్ని మరి అక్కడ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పటికీ అది ఊదుతారు. మొన్నటి దినంలో కూడా ఆన్ సెప్టెంబర్ 22 ఈ యొక్క ట్రంపెట్ని బిగ్గరగా ఇజ్రాయెల్ దేశంలో మరి ఊదారు. మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడే జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఈ బూరల నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఈ యొక్క బూరలు కూడా బ్లో చేస్తాయి కదా. 7 angels with 7 trumpets కదా, 7 బూరలు ఆయన వచ్చే సమయానికి వాళ్ళు బ్లో చేస్తారు. కాబట్టి నా ప్రియ సంగమా, క్రొత్త నిబంధనలలోనేమో దేవుని రాకడగా సూచనగా మనం చూస్తాము. ఈ యొక్క ట్రంపెట్స్ దేవుని రాకడగా మనం చూస్తాం. చూడండి, అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కగా రాశారు. 1 Thessalonians 4th chapter 16th verse. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. చూడండి, పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను, ఆర్భాటముతోను, ప్రధాన యాజకులతోని, బూర శబ్దముతోను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఇక్కడ క్రీస్తు నందు ఉన్నవారు మొదట లేతురు. ఎప్పుడు? దేవుడు వచ్చే సమయానికి. ప్రభు జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. హల్లెలూయా. బూర శబ్దము ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా ప్రభువు వచ్చుచున్నాడు. కాబట్టి క్రీస్తును నమ్ముకున్న వారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ మొట్టమొదటిగా వాళ్ళు లేపబడతారు. క్రీస్తును నమ్మిన వారే, ప్రభువును సొంత రక్షకుడుగా స్వీకరించిన వారే, వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు లేపబడతారు. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సదాకాలము ప్రభుతోనే మనం ఉంటాము. సజీవులుగా మనం ఉన్నాము. ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనను చూడడానికి, చూడండి, ఆ స్వరము వినడానికి దేవుడు సదాకాలము కదా ప్రభుతో కూడా మనం ఉంటాము. హల్లెలూయా. ఆ శబ్దము, ఆయన ఆ శబ్దము ద్వారా ఆ ప్రభు, మన ప్రభు వచ్చుచున్నాడు. ఫస్ట్ చనిపోయిన వారు, రక్షణలో ఉన్నవారు లేపబడతారు. సజీవులుగా మనము ఆయనను ఎదుర్కోవడానికి సదాకాలము ఆయనతోనూ మనం ఉంటామండి. హల్లెలూయా. మేఘములపై రారాజుగా నా ప్రభు రాబోతున్నాడు. ఆయనను చూడడానికి, ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు ఆశపడున్నావా? ఈ సమయంలో మనము ఎత్తబడే గుంపులో ఉన్నామా? సంఘము ఎత్తబడే గుంపులో ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలి. ర్యాప్చర్ అయిపోగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వస్తారు. 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. చూడండి నా ప్రియ సంగమా, రక్షణ పొందుకొని ఒట్టిగా ఉండొద్దు. రక్షణ పొందుకొని ఒట్టిగా ఉండొద్దు. దీపము ముట్టించి మంచం కింద పెడితే ఏం లాభము కదా. మంచం కింద పెట్టొద్దు. దీపము ముట్టించి బయటికి రావాలి, వెలిగింపబడాలి. అప్పుడే ఆ దీపముకు విలువ, వాల్యూ. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు.
ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? ప్రధాన యాజకులతోని బూర శబ్దము ద్వారా ప్రభువు వచ్చుచున్నాడు. పరలోకము నుండి ఆయన దిగి వచ్చుచున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి సజీవులుగా మనం ఉన్నాము. ఆ ఒక సమయంలో నీవు ఏ విధంగా ఉంటున్నావు? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? ఈ సమయంలో దేవుడు వచ్చాడనుకో, ఈ సమయంలో దేవుడు దర్శించాడనుకో, రెడీగా ఉన్నావా? ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, క్లోజ్గా ఉన్నవారు ఎత్తబడి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఇక్కడనే విడవబడతారు. గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా ఉంటాము కానీ నేను ఇక్కడ ఉండను. గుర్తుపెట్టుకోండి. దేవునిలో ఆయనకు సాక్షిగా ఉండేవారు ఇవన్నీ ఇక్కడనే విడవబడతాయి. ఈ మైక్ ఇక్కడనే వదిలిపెట్టేస్తాను. ఎత్తబడే గుంపులో ఉండేవారి గురించి చెప్తున్నాను. ఈ సమయంలో వస్తే ఈ మైక్ ఇక్కడనే వదిలేస్తాము, బైబిల్ ఇక్కడనే వదిలేస్తాము. ఈ సూటు, ఈ వాచ్, ఈ రింగ్ కదా, ఇదంతా, ఈ చైరు, ఈ లైట్స్, ఇవన్నీ ఇక్కడ విడివబడతాయి. ఏది మనతోని రాదు. మనము మాత్రము వెళ్ళిపోతాము. ఈ సమయంలో దేవుడు ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నామా? సంఘముగా ఆయనని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె వలె నీవుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకానికి ఆకర్షించబడతారు కదా, లోకములో ఉంటారు. లోకం అంతా నాకు ఇస్తుందని అంటారు. లోకంలో మునిగిపోతారు, పాపంలో మునిగిపోతారు, శాపంలో మునిగిపోతారు. లోకమే నన్ను రక్షిస్తుందని అంటారు. కానీ ఎత్తబడే గుంపులో ఉండకపోతే వేస్ట్. నా ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, నువ్వు ఎన్ని తలాంతులు నీకున్నా, ఎంత కండబలము నీకున్నా, ఎన్ని కోట్లు నువ్వు సంపాదించినా, ఎన్ని ఆస్తుపాస్తులు నువ్వు సంపాదించినా, ఎంత జ్ఞానమున్నా, అదన్నీ వేస్ట్. అవన్నీ సున్నా. గుర్తుపెట్టుకోండి. ఎదుర్కోవడానికి, నా ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడు. హల్లెలూయా. శృంగధ్వని స్వరము వినిపియగానే ప్రధాన యాజకులు, నా ప్రభువు దిగి వస్తున్నాడు, ఆయనను చూడడానికి, ఆయనను హత్తుకోవడానికి, ఆ ప్రేమను స్వీకరించడానికి, ఆయనలో ఉండడానికి సిద్ధపడండి. ఇదంతా ఒట్టిదేనండి. విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కానీ నా దేవుడు పరలోక రాజ్యములో నీ కొరకు బంగారు మేడలు, మిద్దెలు అక్కడ నిర్మించాడు. కాబట్టి నా ప్రియ సంగమా, అవన్నీ అనుభవించడానికి ప్రిపేర్ అవుతాము. ఎగ్జామ్కి కదా ప్రిపేర్ అవుతాం. కొంచెం లేట్ అయిందంటే ఏం చేస్తాడు? ఆ సరే కానీ ప్రిన్సిపలే కానీ గెట్ అవుట్ అంటాడు కదా, గెట్ అవుట్ అంటాడు. ప్రిపేర్ అవుతారు, పాప కష్టపడతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి వెళ్తుంటారు. టైం అయిపోయిందంటే రాణిస్తారా లోపలికి? రానియరండి. మనది కూడా అదే పరిస్థితి. రక్షణ పొందుకుంటాము, మంచిగా ఉంటాము, కానీ టైంకి, దేవుని రాకడ సమయానికి నువ్వు ఎత్తబడే గుంపులు ఉండకపోతే వేస్ట్. నీ పక్కనున్నోళ్ళే వెళ్ళిపోతారు. చూడండి, అరే చైర్లో కూర్చున్నాడు ఆ బ్రదర్ కనిపించట్లేదు, అరే సిస్టర్ నా పక్కకు కూర్చుంది కనిపించట్లేరు, అరే బ్రదర్ నా పక్కకు కూర్చున్నారు కనిపించట్లేరు. ఎక్కడెళ్ళారు? నో వన్ నోస్, బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్. హల్లెలూయా. సిద్ధపడ్డారు. సజీవులుగా మనం ఉన్నాము. మొట్టమొదటిగా చనిపోయిన వారు మన పితరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రక్షణలో ఉన్నారు కదా. మంచి రక్షణను పొందుకొని ఎంతోమంది మరణించారు.
వాళ్ళు లేపబడతారు. ఆఫ్టర్ దట్ వీ షుడ్ బి రెడీ. ఆ రేస్లో నీవు ఉండాలి. హల్లెలూయా. అదే కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. అదేవిధంగా 1 Corinthians 15th chapter 58th verse. సహోదరులారా, ఆ. నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. చూడండి, రక్త మాంసము దేవుని రాజ్యములో చేర్చుకోదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఆ. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఆ. మనమందరము నిద్రించము గాని కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే ఆ. మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బూర మ్రోగగానే అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అక్షయముగా వాళ్ళు లేపబడతారు. ఇంతకు ముందుగా నేను చెప్పాను, అక్షయముగా వాళ్ళు లేపబడతారు, మారిపోతారు. ఆ బూర స్వరము వినగానే మార్పు పొందుతారు. మనమందరము నిద్రలో ఉంటామండి. ఒక రెప్పపాటున కడబూర శబ్దము మ్రోగగానే మనము అందరము మార్పు పొందుతామంట కదా. ఆ మార్పు నీకు కావాలి. సజీవులుగా ఉన్న వారం ఆ మార్పు నువ్వు పొందుకోవాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు అదే సంధిస్తున్నాడు. ఈ సమయంలో అదే మనకు వినిపిస్తున్నాడు. ఆ కడబుర శబ్దము మనము వినాలి, మనము ఎదుర్కోవాలి. ఆయన స్వరము వినడానికి వీ షుడ్ బి ప్రిపేర్. ఆయనను ఎదుర్కోవడానికి మనము ప్రిపేర్గా ఉండాలి. ఆ ర్యాప్చర్లో నీవు ఉండాలి. నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మృతులు అక్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అక్షయముగా వాళ్ళు లేపబడతారు, మనము మార్పు పొందుతాము. మనమందరము మార్పులో ఉంటామండి. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడాడు. అవును, ఆ స్వరము నేను వినాలి, ఆ స్వరము నేను వినాలి. అక్షయముగా నేను మారిపోవాలి. మన దేహము, మన శరీరము ఇదంతా గ్లోరిఫైగా మారిపోవాలి కదా, అద్భుతంగా మారిపోవాలి. ఆయనను ఎదుర్కోవడానికి మరి దేవుడు మనను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఈ సమయంలో ఆ శృంగధ్వని స్వరము, ఆ శబ్దము నీవు కూడా వినబోతున్నావు. హల్లెలూయా. ఆయనను ఎదుర్కోవడానికి నీవు కూడా సిద్ధపడుతున్నావు. చూడండి, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఈ సమయంలో ఆయన రాకడలో మనమందరము ఎత్తబడాలి. హల్లెలూయా. సంఘముగా ఎత్తబడాలి. ఒక్కరిద్దరే కాదు, అందరము అన్నీ వదిలిపెట్టేసాలి. వా, నా ప్రభు ఎదుట ఆ కాంతి, ఆ తేజస్సు, ఆ ప్రసన్నత, ఎంత సంతోషము, ఎంత ఆనందము. దేవ దూతలు, ప్రధాన యాజకులు ఎదుట, 24 పెద్దలు ఎదుట మనము కూడా ఒక పాట అండి. చూడండి, మనము కూడా అది ఎదుర్కోవాలి. కాబట్టి నా ప్రియ సంగమా, మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి. అందుకోసమే 5 మంది బుద్ధిగల కన్యకలున్నారు, బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారు కదా. సిద్ధపాటు కలిగి కన్యకలు ఏం చేశారు? ఎదుర్కొన్నారు పెళ్లి కుమారుణ్ణి. సమయానికి వెళ్ళిపోయారు. సిద్ధం లేని వారు ఆగిపోయారు. అలాంటి బిడ్డలు ఎవరన్నా నిద్ర మత్తులో ఉంటే మీరు విడవబడతారు. చురుకుగా ఆయనను ఎదుర్కోవడానికి నూనె సిద్ధపరచుకొని ఎవరన్నా ఉంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు ఎదుర్కోవడానికి. హల్లెలూయా.
కాబట్టి సిద్ధపడి జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది. సంఘముగా మనము కూడా, మన కుటుంబము కూడా, నీ ఒక్కరివే కాదు, నీ ఒక్కదానివే కాదు, కుటుంబము, ఫ్యామిలీగా ఎత్తబడాలి, నా ప్రభువును ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.